ఓ తండ్రి పరువు ఓ యువకుడి ప్రాణం తీసింది. అదే తండ్రి ప్రేమ తన కూతురి పసుపు కుంకుమలని చెరిపేసింది. అత్యంత కిరాతకంగా హత్య చేయించింది. ప్రణయ్ మర్డర్ కేసు ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఆ కత్తివేటు విజువల్స్ మనందరి కళ్ల ముందు మెదులుతుంది. ఇదొక్కటి చాలు అది ఎంత దారుణమైన ఘటనో చెప్పడానికి. మరి అంతిమ తీర్పుకు 7 ఏళ్లు ఎందుకు పట్టింది? ఏటు సుభాష్కు ఉరిశిక్ష అమలయ్యే పరిస్థితి ఉందా? ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు. ప్రాణం తీసే వేటు వేసిన సుభాష్కు ఉరి. తెలుగు రాష్ట్రాల్లో మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏటుగా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఏకంగా ఉరిశిక్ష విధించింది. మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 7 ఏళ్ల తరువాత ప్రణయ్ హత్య కేసులో న్యాయమైన తీర్పు వచ్చిందనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. తన గారాల పట్టి అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడకు చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్లో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ని హత్య చేయించాడు. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ యంత్రాంగం విచారణ చేపట్టి 8 మందిని నిందితులుగా చేర్చింది. 2019లో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 6.5 పైగా కోర్టులో విచారణ సాగగా ఇటీవలే వాదనలు ముగిశాయి. దాదాపు 7 ఏళ్ల తరువాత ఈ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు తుది తీర్పు వెలువరించింది. ప్రణయ్ హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న మారుతీరావు 2020లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కేసులో A2గా సుభాష్ కుమార్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4గా అబ్దుల్ బారీ, A5గా కరీం, A6గా అమృత బాబాయి శ్రవణ్ కుమార్, A7గా శివ, A8గా నిజామున్నారు. వీరిలో సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా మిగతా వాళ్లందరికీ జీవిత ఖైదు విధించింది కోర్టు. ఒక తండ్రిగా అతను అంటే బిడ్డ కోసం చేసింది ఉండొచ్చేమో కానీ బట్ అది వేరే చనిపోయిన బిడ్డ కూడా, వేరే చనిపోయిన ప్రణయ్ కూడా వేరే వాళ్ళ కొడుకుగానే మనం తీసుకోవాలి. అతను కూడా బహుశా సెన్సిటివ్గా ఫీల్ అయినట్టు అనుకుంటున్నాను. మారుతీరావు అంటే ఆయన అమితమైన ప్రేమతోటి ఆయన బహుశా ఈ యాక్ట్కి చేయటం జరిగింది. సో ఇదొకటి, అంటే ఇదొక అందరికీ కూడా ఒక లెసన్గా తీసుకోవాలి ఇట్లాంటి కేసెస్. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. కానీ ఈ కేసులో అంతిమ తీర్పు వచ్చేందుకు ఇంత టైం ఎందుకు పట్టిందనేది ఇప్పుడు అస్సలు చర్చ. ఎందుకంటే కళ్ల ముందు సాక్ష్యముంది. సీసీటీవీ ఫుటేజ్లో హత్య ఎలా జరిగిందో క్లియర్ గా కనిపిస్తోంది. పైగా ఈ కేసులో ఏటుగా ఉన్న సుభాష్ శర్మ ప్రణయ్ని నరుకుతున్న విజువల్స్ లైవ్ లోనే క్లియర్ గా కనిపిస్తోంది. అదేమి గ్రాఫిక్స్ కాదు, విఎఫ్ఎక్స్ అంతకన్నా కాదు, క్లియర్ ఎవిడెన్స్. రోడ్డు మీద పోయేవాడిని తీసుకొచ్చి అడిగినా ఎవడు నేరం చేశాడో ఇట్టే చెప్పేస్తాడు. A1 అయిన అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. A2 సుభాష్ శర్మని పోలీసులు వెంటనే పట్టుకున్నారు. అతను నేరం కూడా ఒప్పుకున్నాడు. అయినా సరే సుభాషే ప్రధాన దోషి అని నిర్ధారించడానికి, మిగతా నిందితులకు శిక్ష వేయటానికి 7 ఏళ్లు పట్టింది. ఎవిడెన్స్ అంతా క్లియర్ గానే ఉన్నా ఇంత టైం ఎందుకు పట్టింది? ప్రణయ్ విషయంలో ఘోరం జరిగింది. అది క్షమించరాని నేరమని మెజార్టీ జనము భావించారు. ఓ నేరం జరిగిన తరువాత వెంటనే దోషుల్ని నిర్ధారించేసి ఏదో ఒక శిక్ష వేసేసే పరిస్థితి ఉండదని అందరికీ తెలుసు. నేరం ఎలాంటిదైనా దాని తీవ్రత ఎంతున్నా ఓ ప్రాసెస్ అంటూ ఉంటుంది. దాని ప్రకారమే అన్నీ జరగాలి. అన్ని వేళలా ఇన్స్టెంట్ జస్టిస్ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరో చేసిన తప్పుకు అమాయకులు బలైపోకూడదు. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు గాని ఒక్క నిర్దోషికి కూడా అన్యాయంగా శిక్ష పడకూడదనేది మన న్యాయ వ్యవస్థలో ఉన్న మౌలిక సూత్రం. కానీ ప్రణయ్ మర్డర్ కేసు అలా కాదు. ఈ కేసులో ఎవిడెన్స్ చాలా క్లియర్ గా ఉన్నా తీర్పు వచ్చేందుకు ఇంత ఆలస్యం ఎందుకైంది అనేది అసలు ప్రశ్న. మిర్యాలగూడ పరువు హత్య కేసులో ఆలస్యమైన న్యాయమైన తీర్పొచ్చింది. కర్కశంగా కట్టి వేటు వేసినోడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. హర్షించదగ్గదే. అయితే ఈ సమయంలో న్యాయ వ్యవస్థలో జాప్యం తగ్గాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
అది జరిగినప్పుడే సామాన్యులకు కోర్టుల మీద నమ్మకం వస్తుంది, వ్యవస్థల మీద ఓ భరోసా ఉంటుంది. లేని పక్షంలో ఎవ్వరైనా సరే ఇలాంటి ఘటనల్లో ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. ఇప్పుడు ప్రణయ్ మర్డర్ కేసులో 7 ఏళ్ల తరువాత అంతిమ తీర్పు రావటం, A2 సుభాష్ కు ఉరిశిక్ష పడటాన్ని మెజార్టీ పబ్లిక్ సమర్థిస్తున్నారు. కానీ నిజంగా ఇది అమలవుతుందా అనేది మేజర్ డౌట్. ప్రణయ్ మర్డర్ కేసులో A2 సుభాష్ కి కోర్టు ఉరిశిక్ష వేస్తూ తీర్పునిచ్చింది. కానీ అది అమలవుతుందా లేదా అన్నదే మేజర్ పాయింట్. మన దేశంలో ఉరిశిక్ష అంటే అంత ఈజీగా అమలయ్యే వ్యవహారం కాదనే అభిప్రాయాలున్నాయి. అసలు ఇండియాలో ఏం జరుగుతోంది? ఉరిశిక్షలు ఎందుకు అమలు కావట్లేదు? ఆఖరిగా ఉరిశిక్షని ఎప్పుడు అమలు చేశారు? మిర్యాలగూడ పరువు హత్య కేసులో తీర్పు ఆలస్యమైనా సరైన తీర్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది. అంతా చూస్తుండగానే ప్రణయ్ను కిరాతకంగా హత్య చేసిన సుభాష్కి కోర్టు ఉరిశిక్ష విధించిందని కొంత సంతృప్తిగానే ఉన్నా ఆ శిక్ష అమలయ్యేది అనుమానమేననే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే ఈ కేసులో దోషిగా తేలిన సుభాష్ నల్గొండ కోర్టు విధించిన ఉరిశిక్షని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ తీర్పుపై విచారణ జరిగితే హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఉరిశిక్షను సమర్థిస్తే సరి, లేకపోతే ఉరిశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్షను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ కింది కోర్టు ఇచ్చిన తీర్పునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులిచ్చినా వెంటనే ఉరిశిక్ష అమలయ్యే పరిస్థితి లేదు. దోషిగా తేలిన సుభాష్ సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అక్కడేవైనా జరగొచ్చు. సుప్రీంకోర్టు ఉరిశిక్ష సరైందేనని చెప్పినా వెంటనే శిక్ష అమలవుతుందనే గ్యారెంటీ లేదు. అప్పటికీ ఆఖరి అవకాశంగా శిక్ష పడిన దోషి సుభాష్ రాష్ట్రపతి క్షమాభిక్ష కోరేందుకు వీలుంటుంది. అందువల్ల ప్రణయ్ హత్య కేసులో ఉరిశిక్ష పడిన సుభాష్ హైకోర్టును ఆశ్రయిస్తాడా లేడా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. భారత సుప్రీంకోర్టు మరణశిక్షపై అత్యంత సంయమనం పాటిస్తున్నట్లు కనిపిస్తోంది. దీన్ని రద్దు చేయాలనే డిమాండ్లు కూడా అనేక వర్గాల నుంచి వచ్చాయి. కొన్నేళ్లుగా సుప్రీంకోర్టు కూడా ఈ మరణశిక్షను నిర్ధారించలేదు. దాంతో భారతదేశం ఉరిశిక్షను క్రమంగా సడలిస్తుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దశాబ్ద కాలంగా మన దేశంలో మరణశిక్ష పడిన ఖైదీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. కానీ వాళ్లందరికీ ఉరిశిక్ష అమలు కాలేదు. ఇండియాలో చివరిసారిగా 2020లో ఉరిశిక్ష అమలు చేశారు. ఆ సమయంలో దేశం మొత్తం సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్, మర్డర్ చేసిన నిర్భయ కేసులోని దోషులను ఉరితీశారు. ఆ తరువాత మళ్లీ ఇప్పటి వరకు ఉరిశిక్షను అమలు చేయలేదు. అంతేకాదు ఓ రిపోర్టు ప్రకారం గతేడాది సుప్రీంకోర్టు 5 ఉరిశిక్షలను జీవిత ఖైదుగా మార్చింది. 6 అప్పీలుదారుల్లో ఒకరిని నిర్దోషిగా విడుదల చేసింది. దేశంలో కింది కోర్టులు ఉరిశిక్షలు విధిస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు మాత్రం వాటిని అమలు చేసేందుకు ఇష్టపడటం లేదని రిపోర్టులు చెప్తున్నాయి. అయితే అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే మరణశిక్షను అమలు చేయాలని సుప్రీంకోర్టు పదే చెప్తోంది. ఆ విధంగా 2020లో నిర్భయ కేసులో 4 దోషుల్ని ఉరితీశారు. సాధారణంగా దిగువ కోర్టుల్లో విధించే మరణశిక్షలను సవాల్ చేస్తూ హైకోర్టుకు అప్పీలుకు వెళతారు. గతేడాది భారతదేశమంతటా ఉన్న హైకోర్టులు 9 మంది దోషులకు ఉరిశిక్షను ఖరారు చేశాయి. గడచిన 5 ఏళ్లలో ఇది అత్యధికం. అయితే ఇవే హైకోర్టులు 79 మంది దోషుల శిక్షల్ని తగ్గించాయి. 49 మందిని నిర్దోషులుగా ప్రకటించాయి. ఓ కేసును ట్రయల్ కోర్టుకు తిప్పి పంపాయి. దేశంలో కొన్నేళ్లుగా ఉరిశిక్షలు లేనప్పటికీ మరణశిక్ష విధించబడిన ఖైదీల సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తోంది. దేశంలో ఉరిశిక్ష కోసం ఎదురు చూస్తోన్న ఖైదీల సంఖ్య 2020లో 404గా ఉంటే 2024 చివరి నాటికి 564కు పెరిగింది. 2000 సంవత్సరం తరువాత ఇదే అత్యధికం.
ట్రయల్ కోర్టులు విధించే ఉరిశిక్షలు ఎక్కువగా ఉండటం, హైకోర్టు స్థాయిలో వాటికి సంబంధించిన అప్పీళ్ల పరిష్కారం తక్కువగా ఉండటంతో ఒక్కసారిగా ఉరిశిక్ష ఖైదీల సంఖ్య పెరిగిపోయింది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే కింది కోర్టులు ఉరిశిక్షను నిరంతరాయంగా అమలు చేస్తున్నాయని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి తన భార్య, 4 మైనర్ కూతుళ్లను దారుణంగా హత్య చేసి దోషిగా తేలిన తరువాత కూడా అతనికి మరణశిక్షను రద్దు చేసింది సుప్రీం ధర్మాసనం. 1991 నుంచి భారతదేశంలో 16 మంది దోషుల్ని ఉరితీశారు. వారిలో అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు, యాకూబ్ మెమన్ లాంటి వాళ్లున్నారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి నిర్భయ కేసులోని 4 దోషుల్ని ఒకే చోట ఉరితీశారు. భారత రాజ్యాంగం మరణ శిక్షల్ని నిరోధించలేదు. కానీ రాష్ట్రపతి అధికారాలను నొక్కి చెప్పే ఆర్టికల్స్ లో దాని గురించి ప్రస్తావించారు. బిఎన్ఎస్, ఆర్మీ, నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ లాంటి ప్రత్యేక చట్టాల కింద హత్యలు, అత్యాచారాలు, ఉగ్రవాదం, ఆర్గనైజ్డ్ క్రైమ్ లాంటి నేరాలకు మరణశిక్ష విధించే నిబంధనలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే నేరానికి అనుగుణంగా శిక్షలు విధించమని కోరే ప్రతీకార న్యాయంలా కాకుండా నష్టాన్ని సరిచేసేలా, శ్రేయస్సుని పునరుద్ధరించేలా, న్యాయం సాధించేందుకు, దోషిని సంస్కరించేందుకు ప్రయత్నిస్తుంది. అందువల్ల దోషిగా తేలిన వ్యక్తులు మార్పునకు అవకాశం ఉండటం వల్ల మరణశిక్ష నుంచి మినహాయింపుగా పరిగణిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు ప్రణయ్ హత్య కేసులో దోషిగా తేలిన సుభాష్ కు ఉరిశిక్ష విధించినప్పటికీ అది అమలవుతుందా లేదా అనే సందేహం నెలకొంది. దేశంలోని దిగువ కోర్టులు మరణ శిక్షలు విధిస్తున్నా వాటి అమలు విషయంలో మాత్రం పరిస్థితులు వేరే ఉన్నాయి. ఇటీవలే ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత మరణశిక్ష విధించదగిన నేరాల సంఖ్యను 12 నుంచి 18కి పెంచింది. అయినప్పటికీ నేరాలు తగ్గడం లేదు. అదే సమయంలో మరణశిక్షలు దారుణమైన నేరాలను సమర్థవంతంగా నిరోధించడం లేదు. ఎంతమందికి ఉరిశిక్షలు వేస్తున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. For more videos like this, subscribe Big TV channel.